అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయంత్రం 5:40 టైంలో నేను నా భార్య ఇంట్లో టీవీ చూస్తుండగా వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై వస్తున్న రాళ్ళను చూసి మేము ఇనప డోర్లు అన్నీ వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ గుణపాలతోనూ కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెన్స్ను పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంతలోపల మేము కిటికీలలో అంతా వచ్చి చూడగా కొంతమంది పోలీసులు, కొంతమంది బయట ఆడవాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కనపడడంతో నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్ తుపాకీ ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనెవరినో భయపడించినట్టు, అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటూ నా మీద కూడా చర్యలు తీసుకోమను. కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారిని మీరు ఆదేశించండి. నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు. నేను ఎవరినైనా భయపడిచ్చింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను. ప్రజల ముందర కానీ ఎవరి ముందర కానీ ఊరుకూరుగానే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం, మేము వైసీపీ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్నీ పోగొట్టుకున్నాం. ఈరోజు కూడా జగనన్న కోసం ఎందాకైనా ఉంటాం. భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు. అట్టే కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దానిని కూడా విత్డ్రాలు చేసుకోమని చెప్పి నన్ను భయపడించడం జరుగుతుంది. అవన్నీ విత్డ్రా చేయించుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతుంది. 10 రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ను తీసేశారు సార్. 12 సంవత్సరాలు ఉంటున్నారు. తిరిగి నా గన్మెన్ను కేటాయించాను సార్. నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ప్రాణరక్షణ నాకు కరువైంది సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాను. అయినా ఎక్కడ నాకు కనికరించిన పాపన పోలేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్నులు తెరిచి మా లాంటి వారిని కుటుంబాలకు దూరం చేయకుండా, మా ప్రాణాలు పోకుండా ఈ ప్రభుత్వం రక్షించవలసిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.